చంద్రబాబు గారిని వాళ్ళ తల్లిని దూషించడం వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయంట కదా వాళ్ళు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తల్లిని తిట్టిన రోజు ఎవరికి గుర్తుకు రాలేదా? సైకో అని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అంటే గుర్తుకు రావట్లేదా? రకరకాల తిట్లు నోటికి వచ్చిన ఎన్ని తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి కాదా? ఆమె ఒక రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి భార్య, జగన్మోహన్ రెడ్డి తల్లి. ఆమెను తిట్టితే ఏది గుర్తుకు రాదు. చంద్రబాబు గారు తల్లి, లోకేష్ తల్లి. ఇంక ఎదుటోళ్ళకి అందరికి తల్లులు లేరు, ఎవరూ లేరు. వాళ్ళే తల్లులు, వాళ్ళే ఈ ఇండియాలో ఒక అమ్మ. ఊరుకుంటావా ఏంటి అని లోకేష్ గారు కూడా అన్నారు. ఇప్పుడు ఎక్కడ తిట్టాడు? నన్ను తిట్టినప్పుడు, నా తల్లిని తిట్టినప్పుడు నాకు రోషం వచ్చింది కదా. ఏదో ఒక మాట అంటారు. ఇప్పుడు నా తల్లిని తిట్టినప్పుడు నాకు రోషం రాదా? అనాలని కూడా కాదు కదా. మీరు పబ్లిక్లో రోడ్డు మీద కర్రలు తీసుకొని, రాడ్లు తీసుకొని భయంకరంగా కొడుతూ తిడతా ఉంటే ఎవరు ఊరుకుంటారమ్మా? నువ్వు ఊరుకుంటావా? నువ్వు ప్రెస్ మీట్ నువ్వు ఊరుకుంటావా అని చెప్పు. అలాంటప్పుడు ఏదో షోలో వస్తే ఒక మాట వచ్చిద్ది, లేకపోతే లేదు. దానికి ఇంటి మీదకి వచ్చి రౌడీలను వేసుకొని 7 గంటలు 8 గంటలు నిర్బంధించి కొడతారా? కేసులు పెడతారా? చెప్పండి. కేసులు పెట్టి వాటికి జైళ్ళల్లో పెడతారా? వీళ్ళందరినీ రేపు ఉండిద్ది. ఎంతకంత అనపగిచ్చే రోజులు ఎవరికైనా వచ్చిద్ది. కొన్ని రోజులు వెన్నెల, కొన్ని రోజులు చీకటి. మళ్ళీ వెన్నెల వచ్చిద్ది. వెన్నెల వచ్చినప్పుడు వాళ్ళకి కనపడిద్ది చుక్కలు. ఒక్క ప్రజాస్వామ్యంగా ఎన్నికైనా ఒక భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లోకి వస్తారా రౌడీల్లాగా? అది ఎక్కడైనా జరిగిందా ఇండియాలో? అది వాళ్ళు టీడీపీలో జరిగింది. వాళ్ళు నాయకులు. దానికి ఇప్పుడు రాంబాబు గారు రెచ్చగొట్టాడు, ఇంకొక నాయకుడు రెచ్చగొట్టాడు. ఇవన్నీ అవాస్తవాలు. అధ్యక్షుడు అంబటి రాంబాబు గారు జైలు నుంచి విడుదలైనా కూడా ఇంకా రెచ్చగొడుతున్నారని కూటమి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పుడు రెచ్చగొట్టేది ఎవరు రెచ్చగొడుతున్నారు? కూటమి వాళ్ళు రెచ్చగొడుతున్నాడా? రాంబాబు గారు రెచ్చగొడుతున్నాడా? ఆయన వచ్చే దారిలో ప్రశాంతంగా ఆయన ఇంటికి ఆయన రాణిస్తే ఏం రెచ్చగొట్టేది ఏమి ఉండదుగా. ఎక్కడెక్కడ ఆపేయటము, మార్కెట్లు పెట్టడము, లారీలు పెట్టడం, అన్ని అడ్డాలు పెట్టి రోడ్డు మీద అడ్డాలు పెట్టినప్పుడు ఎవరైనా తీయమంటాం కదా. రెచ్చగొట్టేదేముంది దానికి? సినిమా స్టైల్లోగా అట్లా సినిమా చూపిస్తున్నాడు, పుష్ప సినిమా డైలాగ్లు. అవన్నీ వాళ్ళు సినిమా చూపిస్తామని ఇంటి మీదకి రాళ్ళు కర్రలు ఎత్తుకొని వచ్చారు కదా. ఊరక పుష్పలాగా ఇలా చూపిస్తేనే వచ్చిందా ఏంది? అది సినిమా డైలాగు, ఎవరైనా వాడతారు. దానికి తప్పేముంది? తప్పే. రెచ్చగొడుతున్నారంట కదా. అది రెచ్చగొట్టేది ఎలాగైద్దమ్మా? రెచ్చగొట్టేది కాదు కదా. రెచ్చగొట్టేది అయితే ఆయన కుర్రోళ్ళం పెట్టుకొని కర్రలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఇళ్ళ మీదకి పోతే అది రెచ్చగొట్టేది అయిద్ది. ఇప్పుడు ఇక్కడే టీడీపీ నాయకులు అందరూ ఉన్నారు. టీడీపీ నాయకులు ఇళ్ళ మీదకి ఎవరన్నా వెళ్ళారా? మా వాళ్ళు ఒక్క కార్యకర్త అన్న వాళ్ళ ఇళ్ళ దగ్గర కనీసం వాళ్ళ ఫ్లెక్సీ అన్న జించారా? మా వాళ్ళు మేము రెచ్చగొడుతున్నాము, వాళ్ళు రెచ్చగొడుతున్నారా? మా కార్యకర్తలను కానీ నాయకులను కానీ రెచ్చగొట్టేది టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు ఇళ్ళ మీదకి వచ్చి అందరిని రెచ్చగొట్టడం ప్రతిదీ వాళ్ళు చేస్తున్నారు. మా నాయకులు ఎవరు ఎక్కడ రెచ్చగొట్టేది చేయట్లేదు.